టెక్నీషియన్స్ 4 ఉంటారు, మెయింటెనెన్స్ ఒకటే ఉంటారు. మీ ఇంట్లో అంతే, తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అంటే టెక్నీషియన్స్కి ఒక 3 days వరకు ప్రైమ్ మినిస్టర్ గారే పెద్ద దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. మనకి ఈ ఐటీఐ గురించి చాలా ఐటీఐలు అప్డేషన్ చేస్తారు. మన ఇండియాలో మొత్తం ఐటీఐల మీద 500 ఐటీఐల్ని వాళ్ళు అప్డేషన్ చేస్తున్నారు. ఐటీఐకి మీరు బాగా చదువుకోండి, మంచిగా కాలేజీకి రండి, రోజు బాగా ప్రాక్టీస్కి సంబంధించుకోండి. ఐటీఐకి మంచి జాబ్స్ ఉన్నాయి మీకు. ఇంజనీర్స్ కన్నా, మేనేజర్ల కన్నా, ఐటీఐ వాళ్ళ కన్నా ఇవన్నీ వేస్ట్ కోర్సులు. ఐటీఐ ఇది బెస్ట్ కోర్సు. మేము ఎందుకు చేయలేమని బాధపడతాం ఈరోజు. చూసుకోండి జాగ్రత్తగా. సార్ చెప్పింది వినండి, కాలేజీకి రండి. సరిగ్గా మనం చెప్తారు మీకు రూపాయలు స్టార్ట్ చేయండి. అదేనమ్మా, ఇప్పుడు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ మన నామం మాత్రమే చదవ మాత్రం ఎవరు ఐడియా అనేదాన్ని ఏదో ఇంటర్మీడియట్ చదివినట్టు, డిగ్రీ చదివినట్టు నామక వస్తు చదివి సర్టిఫికేట్ కోసం చదివితే మాత్రం మీకు ఎందుకు ఉపయోగం ఉండదు. దాన్ని ఏంటంటే మనం స్కిల్ నేర్చుకోవాలా, నేర్చుకున్న స్కిల్ మనం ఎంతైతే మనం కంపెనీలో మన నుంచి నైపుణ్యాన్ని వాడు గమనిస్తాడో మనకంతా మన యొక్క వృత్తి అంత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు డైలీ కాలేజీకి వచ్చి మీ వర్క్ నేర్చుకుని సాధించినటువంటి విధానం కరెక్ట్గా మీరు ఫాలో అయితే త్వరగా అయితే సెటిల్ అయిపోతారు. మీ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిప్లొమా చేసి వాళ్ళు 6-7 సంవత్సరాల్లో సంపాదించినటువంటి శాలరీని 2 yearsలో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి వాళ్ళు 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఎంత అయితే ఎర్న్ చేస్తారో అంతకన్నా కూడా ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు మీకు ఐటీఐ మీద ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకోండి. ఐటీఐ అంటే ఓన్లీ స్పిన్నింగ్ మిల్లోనో, కేపాల్ ఐటీఐ ఆయిల్ మిల్స్లోనో, లేకపోతే చిరాక్స్ ఐటీలో ఇలానే కాదు, పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. బిహెచ్ఎల్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇస్రో కూడా ఇస్రో మా కాలేజీ నుంచి చదివిన వాళ్ళు 8 మంది చేస్తున్నారు జాబ్. దాంట్లో ఐటీ ఎలక్ట్రీషియన్, ఫిటర్ చదివినటువంటి వాళ్ళు ప్రతి ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల మధ్యలో నోటిఫికేషన్ ఇస్తారు అప్రెంటిస్షిప్. దాన్ని కానీ మీరు క్యాచ్ చేయగలిగితే, డైలీ వచ్చి మీరు నోట్ చేసుకుంటా రికార్డ్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే దాంట్లో కూడా మీరు కొట్టవచ్చు. దాంట్లో మంత్ శాలరీ ఎలా ఉంటుంది తెలుసా? స్టార్టింగ్ 43,000 శాలరీ. మొత్తం హాస్పిటాలిటీ కానివ్వండి, మీకు సంబంధించిన హోమ్ నీడ్స్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు. సీనియర్ కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముండదు. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలని, పెద్ద పెద్ద వాటిల్లో అవకాశాలు ఉంటాయి ఐటీఐ మీద. దయచేసి మీరు చిన్నచూపు చూడవద్దు. ఎవరైనా చిన్నచూపు చూసినా మీరు తల్లికి సమాధానం చెప్పండి. దానికోసం మీరు ఏం చేయాలి? డైలీ కాలేజీకి రావాలి. వచ్చి మీరు మామూలుగా వచ్చి రికార్డ్ రాసుకున్నాం, నోట్స్ రాసుకున్నాం, వెళ్ళిపోతాం నిధులు కాకుండా ల్యాబ్ని కరెక్ట్గా నేర్చుకోండి. ఎక్కడైనా ఏదైనా సరే ల్యాబ్ మీరు ఎంత బాగా అయితే నేర్చుకుంటారో అది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ రాసినటువంటి రికార్డు మీకు ఇంటర్మీడియట్లో రాసిన రికార్డు మీరు ఏం చేస్తారు? ఇంటర్మీడియట్ పడేస్తారు. డిగ్రీలో రాసిన నోట్స్ ఏం చేస్తారు? పడేస్తారు. మరలా మీరు కాంపిటేటివ్స్కి కొత్త బుక్లు కొనుక్కుంటారు, ర్యాపిడ్ బుక్స్ అని. ఇది అలా అవసరం లేదు. ఐటీఐ రికార్డు వన్స్ మీరు కానీ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఆర్ఆర్బీ దగ్గర కానివ్వండి, లేదా బిల్డింగ్ సంబంధించినటువంటి ఏ జాబ్కైనా మీరు కావాల్సినటువంటి నాలెడ్జ్ మొత్తము ఈ 2 years రికార్డులో ఉంటుంది. మీరు నేర్చుకున్న ఈ 1000 బిట్స్లో ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్లో ఉంటాయి. ఇవన్నింటినీ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి జాగ్రత్తగా డైలీ రండి, నేర్చుకోండి. మీ ఉద్యోగ అవకాశాలకి మంచి వాటిని ఏర్పరచుకోండి. ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉంది జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రతి సంవత్సరం పాస్ అయ్యి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచి ఈ కాంబినేషన్ జరిపించి ఆ సర్టిఫికేట్లు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గమనించింది ఈ ఐటీఐ. ఆ పాస్ అయిన వాళ్ళు దాన్ని ఆ సర్టిఫికేట్ తీసుకుని ఒక సద్వినియోగం చేసుకోవాలి. అనేక కంపెనీలు వస్తున్నాయి మన కాలేజీ. ఇది మీకు మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, ప్లేస్మెంట్ ఇస్తున్నారు. మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. వచ్చి క్యాంపస్ సెలక్షన్ చేసినట్టే ఎవరున్నారో 2 వచ్చారు. ప్రయోజనం ఏంటి? తెలంగాణ మీకు అన్ని స్టడీస్ వాళ్ళు దాదాపు అన్ని స్టడీస్ ఇస్తారు. ఇన్ని ఆపర్చునిటీస్ రిజల్ట్ లేవు. 10 years బ్యాక్ 10 years బ్యాక్ లేవు. వాళ్ళకి బాగా వచ్చినాయి. చాలా కంపెనీలు, కొత్త కంపెనీలు వచ్చినాయి. చాలా మంది వస్తారు, అశోక్ లైవ్లో వస్తారు,
ఏమిటంటే మీకు స్టార్టింగే 18 ఏళ్ళు సాధిస్తున్నారు. స్టార్టింగ్ 15 ఏళ్ళకి వచ్చేసేసింది. సెంట్రల్ గవర్నమెంట్ బాగా దీని మీద ఫోకస్ పెట్టి ఐటీ మీద. ఐటీ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు. ఇక్కడ నేర్చుకుంటారు. మనకి ఎక్కకపోతారు, బాగా స్కిల్గా వర్క్ చేస్తారు, టాలెంట్ వర్క్ చేస్తారు. దానివల్ల మన ప్రొడక్షన్ పెరిగింది అని చెప్పి తీసుకున్నారు. లేకపోతే అక్కడ దారిలో తీసుకెళ్ళలేక కాలేజ్ వచ్చి ఐటీ కాలేజ్ వచ్చి తీసుకెళ్తున్నారు. మీరు నేర్చుకుంటారండి, కానీ దాన్ని మీరు ఇప్పుడు నేర్చుకోవడం సద్వినియోగం చేసుకోవడం ఇది వస్తాను వెళ్ళిపోతున్నారు. ఉదయం వచ్చేటట్టు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. ల్యాబ్ వస్తున్నాం ఎప్పుడు ఉంటున్నాం. ఏదో సర్టిఫికేట్ వస్తున్నారు. ప్రయోజనం సర్టిఫికేట్ తీసుకు ప్రయోజనం ఏం నేర్చుకోకుండా బయట మీకు బాగా స్కిల్ బాగా టాలెంట్ మీరు అక్కడికి వెళ్ళారంటే మీరు అక్కడ వర్క్ టాలెంట్ని బట్టి వాళ్ళు మీకు ప్రమోషన్ వెళ్తారు. సూపర్వైజర్ కానీ ఫోర్మన్ ప్రమోషన్. ఆ ప్రమోషన్ శాలరీ లేదు, ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఇన్ని ఇక్కడ మరి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఈ సెంటర్ తీసుకెళ్తే దానికోసం ఈ కాంబినేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇదంతా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డీజీపీ వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం జరిగే కాంబినేషన్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ పాస్ అయిన సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ని వాళ్ళు రైల్వే కాదు, గవర్నమెంట్ పోస్టుల్లో ఉంది. ఇప్పుడు ఆర్ఆర్బీలో ఇప్పుడు రైల్వేలో గ్రూప్ డి ఉంది, తర్వాత లోకోమోటివ్ పైలట్ ఉంది, టెక్నీషియన్స్ ఉంది, ఎలక్ట్రిషియన్కి చాలా ఉన్నాయి. మొన్న 3,518 అప్రెంటిస్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంత ఇస్తున్నప్పుడు దాదాపు 12,000 చేస్తున్నారు అప్రెంటిస్. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించాలి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అందరూ చాలా మంది ఏం చేస్తున్నారు, చదివేసేస్తారు, వెళ్ళిపోతున్నారు, పడేస్తారు, చూసుకుంటున్నారు. పేరు అది సరైన విధానం కాదు. జాబ్ చేస్తున్నారు, కంపెనీలో వెళ్ళంటే ఆ కంపెనీలో స్టడీ అయ్యి నిలబడితే మీరు ఒక 5-6 సంవత్సరాలు 50,000 చేస్తున్నారు, శాలరీ తీసుకుంటారు. ఎవరైనా 40-42 వచ్చారు. ఉపయోగం కాదు. ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోలేకపోతున్నారు. అన్ని అవకాశాలు ఇస్తున్నారు. పిఎఫ్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, ఫుడ్ ఇస్తున్నాడు, రూమ్ ఇస్తున్నాడు, ట్రావెలింగ్ ఇస్తున్నాడు. ఎవరి దగ్గర పనిచేస్తే వస్తాయా, లేదా వ్యాపారస్తుల దగ్గరికి పనిచేస్తే వస్తాయా? చాలా మంది వ్యాపారస్తుల దగ్గర చేస్తున్నారు. బట్టల షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ నాకు 10 పొద్దున్న 7 గంటల 8 గంటలకు 10 జాబా చదువుకుంటూ వదిలేసేస్తున్నారు. వచ్చిందని వారిని వినియోగించుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఐటీ చాలా వాల్యుబుల్ కోర్స్ ఇది. ఇంకొకరు ఎవరండి? ఆ